కింది వారిలో మనస్తత్వ శాస్త్రాన్ని చేతనం యొక్క శాస్త్రంగా వర్ణించిన మొదటి వారు ఎవరు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ టు డిస్క్రైబ్ సైకాలజీ యాజ్ ద సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్? మీకు తెలుసు, విలియం వూంట్, ఎడ్వర్డ్ బ్రాడ్ఫోర్డ్ టిచ్నర్. అయితే విలియం జేమ్స్ కూడా ఈ యొక్క మనస్తత్వ శాస్త్రాన్ని చేతనం యొక్క శాస్త్రంగా వర్ణించారు. కానీ ఇక్కడ మొదటి వారు ఎవరన్నారు? సో విల్హెల్మ్ వూంట్ రూపొందించినటువంటి స్ట్రక్చరలిజం, సంరచనాత్మక వాదం ఏముంటుందంటే చేతన అనుభవాలను అభివర్ణించే శాస్త్రంగా సైకాలజీ అని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క వూంట్ టిచ్నర్ ప్రకారం సంవేదనలు, సెన్సేషన్స్, అనుభూతులు, ఫీలింగ్స్, ప్రతిమలు, ఇమేజెస్ మనసులో ఉంటాయి. వీటిని అధ్యయనం చేయడమే సైకాలజీ అని చెప్పడం జరిగింది. అయితే విలియం జేమ్స్ ఫంక్షనలిజంలో మనసులో నిర్మితమైన అంశాల కన్నా మనసు చేసే పనులు, ఫంక్షన్స్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఫంక్షనలిజం అనేటువంటి ఒక స్కూల్ ఆఫ్ సైకాలజీని డెవలప్ చేశారు ఈ యొక్క విలియం జేమ్స్. మీకు తెలుసు, వాట్సన్ ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని, మనోవిజ్ఞాన శాస్త్రం పేరునే ప్రవర్తన శాస్త్రంగా మార్చడానికి సిద్ధపడ్డారు ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం జేబి వాట్సన్. అయితే ఫ్రాయిడ్ ఏమంటాడంటే అచేతనం అనేటువంటిది ఒక వేస్ట్ పేపర్ కాదు, ఆ వేస్ట్ పేపర్లో బాల్యం నాటి అనుభవాలు, మర్చిపోయిన అంశాలు, దమనం చేయబడ్డ వాంఛలు, తీరని కోరికలు ఉంటాయి. కనుక అచేతనం అధ్యయనం చేసేదే, అన్కాన్షియస్ని అధ్యయనం చేసేదే సైకాలజీ అంటారు ఈ యొక్క సిగ్మండ్ ఫ్రాయిడ్. అయితే సైకాలజీ యొక్క ఆధునిక అర్థం స్టడీ ఆఫ్ బిహేవియర్ అండ్ మెంటల్ ప్రాసెసెస్, ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం మరియు మానసిక ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రంగా సైకాలజీని అభివర్ణించడం జరిగింది. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. డివైఓ, డైట్ లెక్చరర్, అదేవిధంగా డిఎస్సి, గురుకుల ద్వారా జాబ్ సాధించాలంటే వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్. సో ఆల్ ద బెస్ట్, మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.